అలా అసలు నువ్వు అడ్జస్ట్ ఇక్కడ చేసి ఏమి బాగా ఒక్క ఏడ్చి నిమిషం అమ్మా. ఇక్కడ మీరు ఎటువంటి అబ్బాయిని ఏ రకంగాను కష్టపెట్టలేదు. ఆల్రెడీ పిల్లల్ని కూడా తీసుకురాలా. పోనీ పిల్లల్ని తీసుకొచ్చారు. అప్పుడే తీసుకొచ్చేసిందని ఏదైనా గొడవ పడడానికి. ఉన్నంతలో నువ్వు జాబ్ చేసుకుంటున్నావు. చెప్పినట్టు అత్తమామల దగ్గర జాయిన్ అయ్యావు వెళ్లి మ్యారిటల్ రిలేషన్‌లో. ఇందులో నిన్ను తిట్టడానికి ఆయనకు దొరికే రీజన్స్ ఏంటి? ఏ ఎలిగేషన్స్ మీద తిడతాడు? ఏమీ లేదు మేడం. తను డ్రింక్ చేసిన తర్వాత తను ఏదో ఒకటి అనాలి అంతే. అంటే ఏ పాయింట్స్ అది అంటాడు? అలా మిమ్మల్ని మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయడానికి ఏమి ఏమున్నాయి? లేదు. ఏమి లేదు. "ఏం చేస్తున్నావు?" అని అడిగేవాడు మార్నింగ్ స్టార్టింగ్‌లో. "ఏం లేదు ఇలాగ తిన్నాను, కూర్చున్నాను" ఏదో చెప్పేదాన్ని. ఇంకా డాక్యుమెంట్స్ మావి ఇంకా అవ్వలేదు మేడం. ఆ! అది టైం పడతది. ఒక ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ చేంజ్ చేయాలంటే అది గవర్నమెంట్‌కి ఒక ప్రొసీజర్ ఉంటది. నాది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 2 రిజెక్షన్ అయింది. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి దానికి నేను ఒక లెటర్ రాసి పంపించాలంట. ఆ విషయం నాకు తెలియక మళ్ళీ నేను కాల్ చేసి చెప్తే వాళ్ళు అది చేయడానికి నాకు 4, 5 మంత్స్ పట్టింది మేడం. 6, 7 మంత్స్ పట్టింది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవ్వడానికి నాకు. ఓకే. సో ఇది ఒక్కటే రీజన్‌గా పెట్టుకొని ప్రతి రోజు ఏదో ఒకటి అనేవాడన్నమాట. ఇంకా అబ్యూజ్ మేడం అన్నెసెసరీలీ అబ్యూజ్డ్ అన్నమాట అది. అది ఎందుకో కూడా రీజన్ ఏంటో కూడా తెలిసేది కాదు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరేలే వాడి ఫోన్ ఎక్కువ పికప్ చేయొద్దు పక్కన పెట్టి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్. వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళకే తెలుగు వచ్చు. వాళ్ళ నాన్నకి హిందీ రాదు. ఓకే. నేను ఢిల్లీలో ఉండేటప్పుడు ఎవరితోని కమ్యూనికేట్ చేసేదాన్ని కాదు. ఓన్లీ ఆఫీస్ టు రూమ్, రూమ్ నుంచి ఆఫీస్. హ్మ్. ఇంకా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి కుక్ చేసేదాన్ని. అవన్నీ నా స్ట్రగల్స్. బట్ నేను ఎవరితో కమ్యూనికేట్ చేస్తాను కదా! సో నాకు హిందీ అంతగా రాదు. ఇప్పుడు నేర్చుకున్నాను మేడం. సో ఓకే. ఇప్పుడు ఈ 3 మంత్స్ తర్వాత మళ్ళీ తనొచ్చిన తర్వాత ఫస్ట్ డే తను ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తను చికెన్ బిర్యానీ అన్నారు. నేను ప్రిపేర్ చేసి పెట్టాను. తినేసి ఇంకా అప్పుడు కూడా డ్రింక్ చేశారు. ఫస్ట్ డే తనొచ్చిన రోజు ఆఫ్టర్ 3 మంత్స్ వచ్చిన తర్వాత కూడా డ్రింక్ చేశారు. డ్రింక్ చేసి అప్పుడు వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేశారు. ఎవరు ఎక్కడ లేరు. వీళ్ళందరూ ఎక్కడికెళ్లారు మీరిద్దరు ఏ నన్నొదిలేసి లాంగ్వేజ్‌లో అది ఇది అని చెప్పి. మాట్లాడుకుంటారమ్మా? అతనికి తెలుగొచ్చా? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్‌లో. ఓకే. తనకి తెలుగు వచ్చు. వాళ్ళ అమ్మమ్మ ఉండేటప్పుడు వరకును వాళ్ళు తెలుగులో మాట్లాడేవారు. తిను 18 ఇయర్స్‌కి తన పోస్టింగ్ వచ్చి 2 మంత్స్ అంటే ఆ రోజే 2, 3 డేస్ తర్వాత ఆమె చనిపోయారంట. సో అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా తెలుగు అసలు మాట్లాడడం మానేశారు. ఓకే. సో హ్మ్. అప్పుడు 18 నుంచి ఇప్పుడు మా హస్బెండ్‌కి 36 ఇయర్స్ మేడం. హ్మ్. చాలా లాంగ్ గ్యాప్ కాబట్టి తను తనకి ఏమో మరి నేనేమో తెలుగులో ఎవరితోనో తను తెలుసుకోవడం గురించి ఏదో నాకు రాదు అని చెప్పుండొచ్చు. బట్ మేబీ ఆయనకి అతను తెలుగు అర్థమవుతది. అండర్‌స్టాండ్ చేసుకుంటాడేమో గాని పెద్దగా మాట్లాడడు ఆ! మీ ముందయితే. అంత అంత నెక్స్ట్ నువ్వు బాగా తెలుగులో ఏం కమ్యూనికేట్ మాట్లాడతావో చేయలేదు. కనిపెట్టడానికి కూడా ఆయన తెలీదని చెప్పుండొచ్చు. చెప్పుండొచ్చు మేడం. ఓకే. ఇంగ్లీష్‌లో బట్ మీ ఇద్దరి ఆఫ్టర్ నాకు తెలుసు కమ్యూనికేషన్ ఉంటది. తనకి తెలుగు వచ్చు అన్న విషయం. అలాగే అమ్మా. ఓకే. మాట్లాడతారు మేడం తను. అంత కాదు బట్ మాట్లాడతారు. ఓకే. తర్వాత సో ఏమైంది? అది వచ్చినాకేమైంది? అయిపోయింది. సో ఆ రోజు ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చాలా సెక్షువల్‌గా చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశారన్నమాట. బ్యాడ్‌గా బిహేవ్ చేస్తే నేను నైట్ చాలా ఏడ్చి నేను చెప్పాను. ఇన్ని 3 మంత్స్ తర్వాత వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. సో మీ పేరెంట్స్ ఏం నేర్పించారు? నువ్వు ఒక భరతమాతకి సేవ చేస్తున్నావు. ఒక ఇండియన్ ఆర్మీ అయ్యుండి నువ్వు ఒక భూమాతకి నువ్వు అసలు వాల్యూ ఇవ్వనప్పుడు ఒక లేడీకి నువ్వు ఏమి రిసీవ్ చేసుకుంటావు? అసలు నువ్వు ఆర్మీనేనా అని అడిగినందుకు నా గుండెల మీద కూర్చొని చెంపలు వాయించాడు మేడం. ఒక 5-6 వాయించుంటాడేమో చాలా గట్టిగా. ఇంక నేను ఆ నైట్ ఎవ్వరిని డిస్టర్బ్ చేయలేదు. నేను ఒక్కటే చెప్పాను. ఇంకొక్కటి కొడితే నేను చచ్చిపోతాను. నాకు ఊపిరి ఆడట్లేదు. లేచిపోమని చెప్పాను. ఇంక నేనేం మాట్లాడలేదు తనతోని. హ్మ్. వెంటనే ఒక 2 మినిట్స్ మళ్ళీ హగ్ చేసుకున్నారు. మళ్ళీ పక్కకు తోసారు. అయిపోయింది. మార్నింగ్ లేసినప్పటికి నాకు మొత్తం ఈ చెవు గాని, ఈ చెంప అన్ని స్వెల్లింగ్ వచ్చాయి. వాళ్ళ మదర్ చూపించిన వెంటనే షాక్ అయిపోయింది. ఇది నేను మిర్రర్‌లో కూడా చూసుకోలేదు. ఆమెకే ఫస్ట్ చూపించాను. ఇట్లా చేసాడు అంటే ఆమె అన్నారు, "మీ మామ కూడా ఇట్లానే చేసేవారు. అబ్బాయిలకి అనుగుణంగా మనం సర్దుకుపోవాలి." బట్ నేను చెప్పాను, నేను బిఫోర్ కూడా నా పాస్ట్‌లో ఇంత వరస్ట్‌గా తను అసలు నాకు లైఫ్‌లో లేదు. ఈ 10 ఇయర్స్‌లోనే నాకు ఇది ఏమి తెలీదు. కూడా మా ఇద్దరికి కొంచెం అండర్‌స్టాండింగ్ వచ్చేంత వరకు తను కొంచెం సర్దుకొని ఉండాలి. అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అంటే, సరేలే నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు అని అన్నాను. దీని గురించి మాట్లాడలేదు మేడం వాళ్ళ పేరెంట్స్. ఈ ఆ అబ్బాయిని హాలిడేస్‌లో అడగలేదా? వచ్చినప్పుడు ఏరా వచ్చి 3 నెలల తర్వాత వచ్చి ఆ పిల్లని ఇట్లా కొడతావా? ఆహ్, ఫస్ట్ అమ్మాయి అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు నీ సైకో బిహేవియర్ వల్ల ఇంకా మరి ఈ ఆ అమ్మాయి కూడా రోజే వెళ్ళిపోతే ఏంటని? అప్పటికి 2 డేస్ ముందు నాకు జాబ్ దొరికింది మేడం. ఓకే. అందుకని నన్ను నైట్ షిఫ్ట్ అన్నమాట. ఆ! తినేమో నేనొచ్చాను కదా! నువ్వు వెళ్ళొద్దంటే ఈవెన్ నేను కూడా అనుకున్నాను వెళ్ళకూడదని. వాళ్ళ పేరెంట్స్ అన్నారు, "వచ్చింది కదా! ఎందుకు వదులుకోవడం వెళ్ళమన్నారు." సో మరి నేనెళ్ళేటప్పుడు వాళ్ళేమన్నా మాట్లాడారేమో నాకు తెలీదు. ఓకే. నేను ఆఫీస్‌లో ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. సారీ నేను ఇంకెప్పుడు అలా చేయను అట్లా ఇట్లా అని. అక్కడ జరిగిన 1 వీక్ తర్వాత మళ్ళీ వితౌట్ రీజన్ రూమ్‌లోని తను కూర్చొని నేనొస్తాను అని అన్నారు. అంటే నా బెడ్‌రూమ్‌లోని. హాల్‌లోకి వచ్చానన్నమాట. తను చెప్పినా కూడాను ఇంకా రావట్లేదు. ఏం చేస్తున్నారు? అని చెప్పి కిచెన్‌లో ఏం చేస్తున్నారని చెప్పి సౌండ్స్ వస్తుంటే బయటకొచ్చానండి.
వెరీ బ్యాడ్లీ హీటెడ్ మ్యామ్. ఎలా కొట్టారంటే వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ నాన్నగారిని కూడా పుష్ చేసేసి ఎంత ఆపినా కూడా ఆగలేదు. తన మెంటాలిటీ ఏంటంటే బాగా కొట్టిన తర్వాత సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయాలన్న ఒక మైండ్ సెట్ అనమాట కొంది. అలా అలా అయినా కూడా ఏడుస్తూ నేను చేసినా కూడా ఈ విల్ యాక్సెప్ట్ అలా అలా ఉండేవారు. సో ఇదే టైంలోని ఈ 15 days లోని నేను మా రిలేటివ్స్ ఒక బర్త్డే పార్టీ వల్ల, ఫ్యామిలీ పార్టీ వల్ల మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళున్నాం. ఇక్కడ తను డ్రింక్ చేస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, గ్రాండ్ మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు, నువ్వు కావాలంటే ఎక్కడైనా పోయి తాగంటే ఇంకా నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, తను ఒక్కరిని ఎందుకు విడిచిపెట్టాలని నేను వేరే సపరేట్ గా వచ్చి మళ్ళీ మేము కూర్చొని డ్రింక్ చేసేటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.